డీటెయిల్స్ చూస్తే ఏపీసీఎస్ తో డీజీపీ ఇంటెలిజెన్స్ ఏడీజీపీ భేటీ అయ్యారు. పోలింగ్ ముగిసిన తర్వాత హింసాత్మక ఘటనలపై సమీక్ష జరుపుతున్నారు. ఢిల్లీకి రావాలన్న సీఈసీ సమలపై చర్చిస్తున్నారు. ఏపీలో హింసాత్మక ఘటనలపై సీఈసీ సీరియస్ అయింది. రేపు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ ను ఆదేశించింది. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఏపీ సీఎస్, డీజీపీ రేపు ఢిల్లీ వెళ్లి వివరణ ఇవ్వనున్నారు. ఏపీసీఎస్ తో డీజీపీ ఇంటెలిజెన్స్ ఏడీజీపీ భేటీ అయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఏపీసీఎస్ తో డీజీపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ భేటీ అయినట్లుగా తెలుస్తుంది. వీరి భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి ఏదైతే ఎలక్షన్స్ జరిగాయో, ఎలక్షన్స్ జరిగిన నాటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో పలు చోట హింసాత్మకమైనటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దాడులు, ప్రతి దాడులతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా దాడులు జరుగుతున్నప్పటికీ కూడా మీరు ఏ విధంగా స్పందించకుండా ఉన్నారు, దాన్ని అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యారు అంటూ వివరణ ఇవ్వాలి అంటూ రేపు ఢిల్లీకి రావాలి అని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అయితే వీళ్ళకి నోటీసులు అయితే జారీ చేశారు. ఎవరైతే సిఎస్, ఏపీకి సంబంధించిన సిఎస్ ఎవరైతే జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలకు రేపు వచ్చి తప్పనిసరిగా కూడా ఢిల్లీలో దీనికి సంబంధించి ఈ వివరణ ఇవ్వాలని కోరిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సెక్రటేరియట్ లో భేటీ అవడం జరిగింది. సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ కుమార్ విశ్వజిత్ భేటీ అయ్యారు. పోలింగ్ ముగిసిన తర్వాత జరిగినటువంటి ఏవైతే ఈ దాడులు ఉన్నాయో, దాడులకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా వాళ్ళు దానికి సంబంధించి చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై వారు పూర్తిగా కూడా సమీక్ష అయితే జరిపారు. ఈ నేపథ్యంలోనే రేపు వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్లి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ వరుసగా జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, దాడులకి ప్రజలైతే భయపడుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా పల్నాడు ఏరియా కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి ఈ పోలీసులు కూడా కఠినంగా కూడా ఆంక్షలు అమలు చేస్తున్న పరిస్థితి కనపడింది. అక్కడ ఏదైతే దాడులు జరుగుతున్నాయని భావించినటువంటి 3 నియోజకవర్గాలు ఉన్నాయో, మాచర్ల, నరసరావుపేట, గురజాల, దీనికి సంబంధించి అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఏరియాల్లో మాత్రం పూర్తిగా కూడా మాచర్లలో, నరసరావుపేట షాపులతో సహా అన్నింటినీ క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ విధంగా కట్టడి చేస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఈ హింసాత్మక ఘటనలు మాత్రం చాలా భయంకరమైనటువంటి హింసాత్మక ఘటనలు అయితే జరిగాయి. పెట్రోల్ బాంబింగ్లు జరగడం, అదేవిధంగా కూడా రాళ్ల దాడులు, 100 మంది ఒకరికొకరు మాపులు రాళ్ల దాడులు చేసుకోవడం, కర్రతో ఖర్చుతో కొట్టుకోవడం. దీని మీద ఈ డీజీపీ, సిఎస్ ఎందుకు స్పందించలేదని అయితే కేంద్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. దానికి సంబంధించి రేపు వారిని ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. మరి సీఎస్ తో భేటీ అవుతున్న నేపథ్యంలో రేపు వారు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోందంటారా రవికృష్ణ? దీనికి సంబంధించి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే సెక్రటేరియట్ లో వీళ్ళకి సంబంధించిన భేటీ అయితే జరుగుతుంది. ఎక్కడెక్కడ దాడి జరిగింది, ఏమిటి, దానికి గల కారణాలు ఏంటి, దీని వెనక ఎవరున్నారు, ఏమిటి అనే దాని మీద కూడా పూర్తిగా సమాచారాన్ని వాళ్ళైతే తెప్పించుకొని దాన్ని ఇప్పుడు వాళ్ళైతే ఆ సమాచారాన్ని క్రోడీకరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి సమాచారం వచ్చిన తర్వాత దాని మొత్తాన్ని సమగ్రంగా కూడా వాళ్ళు అధ్యయనం చేసిన తర్వాత కంపల్సరీగా కూడా ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఒక కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు మాత్రం ప్రత్యేకంగా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి, వాళ్ళని కలిసి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాకపోతే ఇంకో ½ an hour లో వాళ్ళు ఢిల్లీ వెళతారా లేదా అనేటువంటి వెళ్తారనే పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. వాళ్ళు వెళ్ళేది లేదనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.